ఇసుకతో 7,000 కోట్లు దోచుకున్న కేసీఆర్ కుటుంబం 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో వచ్చిన రాబడి 5,966 కోట్లే. కాంగ్రెస్ వచ్చిన 16 నెలల్లోనే 1000 కోట్ల ఆదాయం. త్వరలో మరో 3 ఇసుక బజార్లు. టీజీఎండీసీ చైర్మన్ ఇరవర్తి అనిల్ చెప్తా ఉన్నాడు. ఇసుకకు సంబంధించి అయితే 1, 2, 3 కాదు, కోట్లాది రూపాయలు. అసలు ఆ భూపాలపల్లి కాళేశ్వరం నుంచి వచ్చేటువంటి ఇసుక మాత్రము హైదరాబాద్ వైపు అలాగే రాష్ట్రాలు దాటిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకా మనకు నేరేళ్లకు సంబంధించినటువంటి బాధితుల ఇష్యూ తెలిసిందే. అక్కడ ఇసుక లారీలను అడ్డుకున్నారని చెప్పేసి 3rd డిగ్రీ ప్రయోగించినటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం. ఆ బాధితులు ఇంకా ఆ దెబ్బలను తాళలేక ఇళ్లలోనే ఉంటున్నారు. సంవత్సరాలను పనికి రాకుండా చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నిజంగానే ఇసుక విషయంలో మరి కాంగ్రెస్ పార్టీ మంచి నిర్ణయాలే తీసుకుంటుందా అంటే మరి టీజీఎండీసీ చైర్మన్ అదే కరెక్టే అంటున్నారు ఇరవర్తి అనిల్. ఇసుక అక్రమాల ద్వారా కేసీఆర్ కుటుంబం 7,000 కోట్లు దోచుకుందని టీజీఎండీసీ చైర్మన్ ఇరవర్తి అనిల్ కుమార్ ఆరోపించారు. టీజీఎండీసీ కార్యాలయంలో శుక్రవారం ఎండీ సుశీల్ కుమార్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో వే బిల్లులు, వే బ్రిడ్జీలు, వాహన తనిఖీలు లేకుండా ఇసుకను మొత్తం వక్ర మార్గం పట్టించారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబంతో పాటు కవిత బంధువులు కలిసి 7,000 కోట్లు లూటీ చేశారన్నారు. అప్పట్లో ఇసుక టన్ను ధర 2,500 నుంచి 3,000 వరకు పలికేదని చెప్పారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో ఇసుక ద్వారా 5,966 కోట్ల 11 లక్షల రూపాయలు రాబడి వస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో 1,000 కోట్ల వరకు ఆదాయాన్ని సాధించామన్నారు. తమ ప్రభుత్వం రిచ్లు స్టాక్ యార్డ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాహన ట్రాకింగ్ వ్యవస్థ, 24 గంటల పాటు నిఘా వంటి చర్యలను తీసుకోవడం వల్ల ఇసుక అక్రమ రవాణా తగ్గిందన్నారు. హైదరాబాద్ శివార్లోని అబ్దుల్లాపూర్ మేట్, బౌరంపేట, వట్టినాగులపల్లిలో 3 ఇసుక బజార్లను ఇప్పటికే ప్రారంభించామని, త్వరలో ఆదిబట్ల, ఉప్పల్, పటాన్చెరు ప్రాంతాల్లో మరో 3 బజార్లను ప్రారంభిస్తామని చెప్పారు. ఇసుక బజార్లతో ప్రస్తుతం బహిరంగ మార్కెట్లలో దొడ్డు ఇసుక టన్ను 1,750 రూపాయలకు పడిపోయిందన్నారు. ఇసుక బజార్ల ద్వారా టన్ను దొడ్డు ఇసుకను 1,600, సన్న ఇసుకను 1,800కు విక్రయిస్తున్నామని చెప్పారు. 2025-26 సంవత్సరంలో ఇసుక ద్వారా 1,000 నుంచి 1,200 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇక ఇదిలా ఉంటే ఇసుక లారీలో ఎట్లుంటుందంటే మరీ దారుణమైనటువంటి పరిస్థితి. ఇసుక లారీలు ఎట్లాంటి వ్యవహారంలో ఉంటాయంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎస్ సార్, ఇసుక లారీల వ్యవస్థ మరీ దారుణంగా ఉంటుంది. ఇప్పుడు నెంబర్లు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి టీజీ సంథింగ్ XXX 0909 నెంబర్ ఉంటే ఇదే నెంబర్ మీద నెంబర్ ప్లేట్లు ఒక 10-15 లారీలకు ఉంటాయి. ఈ 10-15 లారీలకు ఉంటే ఈ 10-15 లారీలు ఒకటే నెంబర్ మీద వస్తాయి కాబట్టి అక్కడ ఒకటే బిల్ చెప్తారు, కానీ పోయేది మాత్రం 10 లారీలు. అంటే 9 లారీల ఇసుక అక్రమార్గంగా ఈ యొక్క అక్రమార్కుల చేతులలోకి పోతుంది. ఇట్లాంటి చాలా దారుణమైనటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అసలు ఈ 10 లారీలు కేవలము ఒకటే నెంబర్తో ఉండడం వలన జరిగేటువంటి అక్రమార్గం ఎంత జరుగుతుందో చూడొచ్చు. 100 రూపాయలు కట్టాల్సినటువంటి ప్రాంతంలో 10 రూపాయలు కట్టి వాళ్ళు యథేచ్ఛగా దోచుకుపోతూ ఉంటారు. ఇది ఖచ్చితంగా అరిగట్టాల్సినటువంటి అంశమే. ఇది మరి ఇప్పుడు జరుగుతుందా జరగలేదా అనేది కూడా ఒకసారి ఎంక్వైరీ చేయాల్సిందిగా ఇరవర్తి అనిల్ కుమార్ను టీజీఎండీసీ చైర్మన్ అయితే కాళోజీ టీవీ కోరుతుంది. ఖచ్చితంగా ఈ అక్రమార్కులకు సంబంధించినటువంటి విషయంలో మాత్రము చర్యలు తీసుకోవాల్సిందే. ఇక గతంలో జరిగినటువంటి అక్రమాలపైన కూడా మీరు ఎంక్వైరీ వేయాల్సిందే. దీనికి సంబంధించినటువంటి విషయంలో మీరు ఆరోపించినటువంటి మాటల విషయంలో కూడా ఒకసారి ఎంక్వైరీ వేసి ఆ డబ్బులను కూడా కక్కిస్తే బాగుంటుంది అనేది కాళోజీ టీవీ అయితే కోరుకుంటూ ఉంటుంది. ఈ 1,000 కోట్లు 1,200 కోట్లు అనేది మాత్రము హ్యాట్సాప్ చెప్పాల్సిందే.